ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. మరి యెషయా ప్రవక్త ఈ మాటలు పలుకుతూ యెహోవా నీ మీద ఉదయించుచున్నాడని మాట్లాడుతున్నాడు. అంటే చీకటి తర్వాతే కదండి ఉదయం వచ్చేది, అంటే రాత్రి తర్వాతే ఉదయం వస్తుంది. చీకటి అనేది మన దుఃఖానికి కావచ్చు, నిరాశకు కావచ్చు, భయానికి కావచ్చు, ఇలా సాదృశ్యంగా తీసుకోవచ్చు. అవి ఇక మీదట తొలగిపోతాయి. మీ మీద దేవుడే యెహోవానే ఉదయించుచున్నాడు అని యెషయా ప్రవక్త ఇక్కడ మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ వచనం స్టార్టింగ్ నుంచి చూస్తే అండి, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని ఉంటుంది. అంటే ఇక్కడ భూమిని చీకటి కమ్మబోతుంది, శ్రమ రాబోతుంది అని అర్థము. కటిక చీకటి జనములను కమ్ముచున్నది అంటే వారు ఎటు తోచలేని స్థితిలోకి వెళ్ళబోతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో కూడా ఎప్పుడైతే మనము మనుషులపైన ఆధారపడకుండా, మన స్వనీతిని ఆధారం చేసుకోకుండా, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడి ఆయన్ని ఆశ్రయించి కనిపెట్టుకొని ఉంటామో అప్పుడు మన జీవితాలలో ఉన్న ఆ చీకటి అనే శ్రమ, ఆ చీకటి అనే భయము, దిగులు, ఆందోళన అన్నిటినీ దేవుడు తీసివేస్తాడు. ఆయనే మన మీద ఉదయించబోతుండగా మనకి ఇంకెందుకండి భయము? చీకటి పారదోలాలంటే వెలుగే ఉండాలి. మన దేవుడు వెలుగై ఉన్నాడని ఉంటుంది వాక్యము కదండి. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడే నీ మీద ఉదయించబోతుండగా మరి నీకున్న శ్రమ ఉంటుందా? ఉండదు, చీకటి వెళ్ళిపోతుంది. కాబట్టి శ్రమను బట్టి కృంగిపోతున్నావా? బాధను బట్టి కృంగిపోతున్నావా? విశ్వాసంలో వెనుకంజ వేస్తున్నావా? మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. నువ్వు నిరాశపడకు, కృంగిపోకు, నీ మీద నేను ఉదయించబోతున్నాను అంటే నీ శ్రమను, నీ భయమును, నీ వేదనను, నీ దుఃఖమును నేను తీసివేయబోతున్నానని ప్రభు పలుకుతుంటుండగా ఈ రోజున ఈ వాక్యం ద్వారా మరి మనమందరం బలపరచబడి ఈ వాక్యం మనందరి జీవితాలలో నెరవేర్చబడాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.